హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం కోకోనట్ బర్ఫీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం కావలసిన పదార్థాలు: గోధుమ నూక, కొబ్బరి తురుము, పంచదార, యాలకుల పొడి, వాటర్, నెయ్యి. కోకోనట్ బర్ఫీ తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యి వేసి 1 గ్లాసు గోధుమ నూక వేసుకుని దోరగా వేపుకోవాలి. గోధుమ నూక వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. అదే గిన్నెలో 2 స్పూన్లు నెయ్యి వేసుకుని కొబ్బరి తురుము వేపుకోవాలి. గోధుమ నూక, కొబ్బరి తురుము, నెయ్యి, పంచదార ఈ 4 సమపాలల్లో తీసుకోవాలి. కొబ్బరి తురుము కూడా వేగిన తర్వాత ప్లేట్లోకి వేసుకోవాలి. ఒక ప్లేట్‌కి నెయ్యి రాసుకుని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు పంచదార పాకం తయారు చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి 1 గ్లాసు పంచదార వేసి అర గ్లాసు వాటర్ వేసుకోవాలి. పంచదార పాకం వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. పంచదార పాకం వచ్చిందో లేదో తెలియాలంటే 2 వేళ్ల మధ్య పాకం పెట్టి చూస్తే తీగలా ఫామ్ అవ్వాలి. తీగలా ఫామ్ అయితే పంచదార పాకం రెడీ అయినట్టు. రెడీ అయిన పాకంలో గోధుమ నూక వేసుకుని ఉండలు కట్టకుండా తిప్పుకోవాలి. ఇప్పుడు కొబ్బరి తురుము, నెయ్యి, యాలకుల పొడి కూడా వేసి 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా దగ్గర పడ్డాక ముందుగా నెయ్యి రాసి ఉంచుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. అరగంట తర్వాత డ్రై అయ్యాక మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకుని జీడిపప్పుతో కానీ బాదంతో కానీ గార్నిష్ చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.